అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయ. మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్, ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేయబోయేదేంటంటే టీఎస్ ఎంసెట్, టీజీ ఈఏపీ సెట్‌కి సంబంధించి ఈ 2025కి సంబంధించి బైపీసీ స్ట్రీమ్ యొక్క ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయడానికి ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందన్నమాట. ఓకే. సో ఈ వీడియోలో మనం తెలుసుకునేదేంటంటే ఆ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్‌ని ఏ విధంగా ఫిల్ చేయాలి. ఓకే. మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. అండ్ దాంతో పాటు మీ కేటగిరీ వైస్ మీకు ఏ విధంగా ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ కోసం ఫీ ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇందులో మీ టీజీ ఈఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్‌లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి. ఓకే. అండ్ దాంట్లో ఏ కోర్సెస్ ఉన్నాయి. దాంట్లో ఫీ ఎన్ని. ఓకే. అండ్ దాంతో పాటు మీకు ఫీ ఎంత ఉంటుంది. ఓకే. పర్ ఇయర్. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏందంటే మీ అప్లై చేయడానికి ఏ విధంగా డాక్యుమెంట్స్ మీకు అవసరం ఉన్నాయి. ఓకే. దీంతో పాటు మరికొన్ని డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్టూడెంట్స్. ఓకే. సో మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా టీజీ ఈఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్ యొక్క వాట్సాప్ గ్రూప్ అయితే మేము క్రియేట్ చేశాము. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఆ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంది. మీరు దాన్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. ఏదైనా చిన్న అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ వస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాట్సాప్ గ్రూప్‌లో స్టూడెంట్స్‌కి అయితే ఇన్ఫార్మ్ చేస్తాం. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాస్పెక్టస్ మనం పీజేటీఏయు అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఒక ఆన్లైన్ వెబ్సైట్ నుంచి ఈ ప్రాస్పెక్టస్ అయితే డౌన్లోడ్ చేశాననమాట. ఓకే. సో ఈ ప్రాస్పెక్టస్ ఒక లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. దాన్ని క్లిక్ చేసి ఈ ప్రాస్పెక్టస్ని డౌన్లోడ్ చేసుకోండి స్టూడెంట్స్. ఓకే. ఇందులో టోటల్గా మీకు అప్డేట్స్ అండ్ మీ డౌట్స్ అన్నీ ఈ ప్రాస్పెక్టస్ ఉన్నాయి. క్లియర్ కట్గా ఇందులో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబడింది స్టూడెంట్స్. సో ఇప్పుడు చూద్దాం స్టూడెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఎస్ ఎంసెట్, టీజీ ఈఏపీ సెట్లో టోటల్ మీ బైపీసీ స్ట్రీమ్‌లో 3 కాలేజ్ ఉన్నాయి స్టూడెంట్స్. ఓకే. అంటే 3 అయితే యూనివర్సిటీస్ ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే స్టూడెంట్స్ పీజేటీఏయు అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ హైదరాబాద్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్ వచ్చేసి శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ములుగు సిద్దిపేట. ఓకే. ఈ విధంగా అయితే మీకు టోటల్ 3 అయితే యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట. ఓకే. ఈ యూనివర్సిటీస్‌లో మీకు ఎంసెట్ ద్వారా వివిధ కోర్సుల్లో అయితే మీకు అప్లికేషన్ ఫార్మ్స్ అయితే స్టార్ట్ అయినాయన్నమాట. ఓకే. సో ఇందులో చూడొచ్చు మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే స్టూడెంట్స్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో మీకు టోటల్‌గా ఈ కాలేజ్‌లో 3 అయితే కోర్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే. అండర్ గ్రాడ్యుయేట్‌లో, బీటెక్‌లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే అగ్రికల్చర్ కోర్స్. ఓకే. అండ్ సెకండ్ వన్ కమ్యూనిటీ సైన్స్ కోర్స్ బీఎస్సీలో. ఓకే. అండ్ థర్డ్ వన్ ఏందంటే బీటెక్‌లో ఫుడ్ టెక్నాలజీ. ఓకే. సో ఈ ఫస్ట్ వన్ అగ్రికల్చర్‌లో స్టూడెంట్స్ మీకు రెగ్యులర్ అంటే టీఎస్ ఎంసెట్. ఓకే. అంటే టీజీ ఈఏపీ సెట్. సో ఈ రెగ్యులర్ అంటే ఎంసెట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి స్టూడెంట్స్. సో ఈ రెగ్యులర్ అంటే ఎంసెట్ ద్వారా మీకైతే జాయిన్ చేయబడుతుంది. అండ్ స్పెషల్ కోటా అంటే ఏదైతే మేనేజ్మెంట్ కోటా ఉంటుందో దీంట్లో మీకు టోటల్ మినిమమ్ 5 లాక్స్ అయితే మీకు ఫీ ఉంటుంది. ఓకే. ఈ ఫీ కట్టి మీరైతే జాయిన్ అవ్వాలన్నమాట స్టూడెంట్స్. ఓకే. సో ఎవరైతే ఎంసెట్ రాశారో వాళ్ళకైతే ఫ్రీ ఉంటుంది. ఓకే. గవర్నమెంట్ మీ యొక్క ఫీని ఇస్తుంది. ఓకే. సో ఇందులో ఏంటంటే స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అగ్రికల్చర్‌లో రెగ్యులర్ అండ్ స్పెషల్ కూడా ఉంటుంది. ఓకే. అండ్ ఎవరైతే బీఎస్సీ అందులో కమ్యూనిటీ సైన్స్ చేయాలనుకుంటే దాంట్లో కూడా రెగ్యులర్ అంటే ఎంసెట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. లేదంటే మీ ప్రైవేట్‌గా మీ మేనేజ్మెంట్ కోటా అంటే మీరు మీ సొంతంగా ఖర్చు పెట్టి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు స్పెషల్ కోటా కింద. ఓకే. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఫుడ్ టెక్నాలజీ. ఇది కూడా రెగ్యులర్ అండ్ స్పెషల్ కోటా స్టూడెంట్స్. అండ్ సెకండ్ వచ్చేసి స్టూడెంట్స్ సెకండ్ కాలేజ్ సో పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ హైదరాబాద్. ఓకే. సో ఈ యూనివర్సిటీలో మీకు బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ. ఓకే. ఇది ఒక కోర్స్. అండ్ సెకండ్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్. ఓకే. సో 2 కోర్సెస్‌లో కూడా మీకు ఓన్లీ రెగ్యులర్ కోటా అంటే మీరు ఎబ్సెట్ ఎగ్జామ్ రాసి మీరు ఈడ జాయిన్ అవ్వచ్చు స్టూడెంట్స్. ఓకే. కౌన్సెలింగ్ ద్వారా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్టూడెంట్స్ ఏదైతే శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ములుగు సిద్దిపేట. ఓకే. ఇదైతే ఇందులో మీకు ఓన్లీ ఒక సింగిల్ కోర్స్ ఉంది. అది కూడా బీఎస్సీలో హార్టికల్చర్. సో ఇది రెగ్యులర్ అండ్ స్పెషల్ కోటా అంటే మేనేజ్మెంట్ కోటా కూడా ఉంది. అండ్ ఎంసెట్ కోటా కూడా ఉంది స్టూడెంట్స్. సో ఇది ఈ ప్రాస్పెక్టస్ ఇందులో ఒక డేట్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఓకే. ఈ డేట్స్ చూడండి. కమెన్స్‌మెంట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఈ టీజీ ఈఏపీ సెట్ 2025లో ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్స్ ఫిల్ చేయడానికి 31 మే
2025 మార్నింగ్ 10 o'clock అయితే స్టార్ట్ అయిందన్నమాట. ఓకే, సో లాస్ట్ అయితే వచ్చేసి స్టూడెంట్స్ ఫీ పేమెంట్ చేయడానికి ఇందులో కొన్ని ఫీస్ ఉంటాయి. ఓకే, సో ఈ ఫీ గురించి మనం తర్వాత తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్స్ చూద్దాం స్టూడెంట్స్. ఓకే, ఇందులో మీ అప్లికేషన్ ఫామ్ యొక్క రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేయడానికి మీకు 27 జూన్ అంటే ఈ జూన్ మంత్ 27 వరకు అయితే మీరు ఈవినింగ్ 5 o'clock వరకు మీ పేమెంట్ అయితే మీరు కట్టేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫీల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి 28 జూన్ 2025 సాయంత్రం 5 o'clock వరకు అయితే లాస్ట్ అవుతుంది. ఓకే, సో మీరు ఫీ కట్టాలి స్టూడెంట్స్ 27 వరకు. ఓకే, 27 జూన్ వరకు. అండ్ మీకు ప్లస్ 1 డే ఒక ఛాన్స్ ఇస్తారు. ఓకే, సో 28 వరకు అయితే మీరు ఫీ పేమెంట్ చేసి టోటల్గా మీ అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి స్టూడెంట్స్. ఓకే, సో అప్లికేషన్ ఫామ్ కూడా ఆన్లైన్ వెబ్సైట్లో ఓన్లీ అప్లికేషన్ ఫామ్ తీసుకుంటారు. సో ఎట్టి పరిస్థితిలో ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోరు స్టూడెంట్స్, ఓన్లీ ఆన్లైన్ ద్వారానే మీరు ఫిల్ చేయాలి. ఓకే, ఈ పాయింట్ కొంచెం మీరు దృష్టిగా పెట్టి మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి స్టూడెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసి కరెక్షన్ ఇన్ పర్టికులర్స్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆన్ ద వెబ్సైట్ ఓన్లీ. అంటే ఒకవేళ మీరు కనుక మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేటప్పుడు ఏమైనా పొరపాటున మిస్టేక్ జరిగి ఉంటే, ఏమైనా డీటెయిల్స్ మిస్టేక్ అయి ఉంటే మీకు ఒక కరెక్షన్ విండో అయితే ఓపెన్ అయి ఉంటుంది. ఓకే, అది కూడా 29th జూన్ నుంచి మీకు 30th జూన్ అంటే ఓన్లీ 1 to 2 days మీకైతే టైం ఇస్తున్నారు. ఓకే, ఈ 2 daysలో మీ యొక్క డీటెయిల్స్ మీరైతే రీకరెక్షన్ చేయొచ్చు స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి స్టూడెంట్స్, ఇందులో ఏ విధంగా సీట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, అంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి మనం ఇది ఫస్ట్ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ PJTAUలో ఈ యూనివర్సిటీలో మీకు టోటల్గా 7 అయితే మీకు కాలేజ్ ఉన్నాయి. ఓకే, అంటే 7 కాలేజ్ అంటే స్టూడెంట్స్ ఈ యూనివర్సిటీ కింద మీకైతే 7 కాలేజెస్ అయితే అఫిలియేట్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టూడెంట్స్ ఇందులో BSc అగ్రికల్చర్. ఓకే, సో BSc అగ్రికల్చర్లో మీకు టోటల్ అయితే 7 కాలేజెస్ ఉన్నాయి. దీనికి సంబంధించి PJTAUలో ఓన్లీ అగ్రికల్చర్ సంబంధించి అయితే ఉంటుంది. సో దాంతోపాటు మీకు అగ్రికల్చర్లో టోటల్ 4 years అయితే బీటెక్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ చూడొచ్చు మీరు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ఇది రాజేంద్ర నగర్లో ఉంది హైదరాబాద్లో. ఓకే, అదేవిధంగా అగ్రికల్చర్ కాలేజ్ అశ్వరావుపేట్, ఓకే, భద్రాద్రి కొత్తగూడెంలో ఉంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అగ్రికల్చర్ కాలేజ్ పూలాస జగిత్యాల డిస్టిక్. అండ్ అగ్రికల్చర్ కాలేజ్ నాగర్కర్నూల్ డిస్టిక్. అగ్రికల్చర్ కాలేజ్ వరంగల్ అర్బన్ డిస్టిక్. నెక్స్ట్ BJR అగ్రికల్చర్ కాలేజ్ సిరిసిల్ల డిస్టిక్. అండ్ 7th వచ్చేసి అగ్రికల్చర్ కాలేజ్ ఆదిలాబాద్ డిస్టిక్. ఓకే, ఈ 7 డిస్ట్రిక్ట్స్లో అయితే మీ యొక్క కాలేజ్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, అండ్ దీంతో పాటు మీ ఎంసెట్, ఓకే, ఎంసెట్ కోటాలో మీకు 615 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ PJTAU కాలేజ్లో, PJTAU యూనివర్సిటీలో. ఓకే, అండ్ నెక్స్ట్ ఎవరైతే స్పెషల్ కోటా కింద జాయిన్ అవుతారో, అంటే ఎవరైతే మేనేజ్మెంట్ కోటా కింద ఎవరైతే డబ్బు ఖర్చు పెట్టి జాయిన్ అయ్యే స్టూడెంట్స్ అయితే టోటల్ వాళ్ళ కోసం స్పెషల్గా 365 అయితే మీకు సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ PJTAU యూనివర్సిటీలో స్టూడెంట్. ఇప్పుడు నెక్స్ట్ అదేవిధంగా అదే యూనివర్సిటీలో మీకు BScలో కమ్యూనిటీ సైన్స్. ఓకే, ఇందులో కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ ఇది సైఫాబాద్ హైదరాబాద్లో ఉంది. ఇందులో ఎంసెట్కి సంబంధించి 38 సీట్స్ అండ్ నెక్స్ట్ స్పెషల్ కోటాకి సంబంధించి 5 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీటెక్లో ఫుడ్ టెక్నాలజీ, ఇది కూడా 4 years కోర్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఇది మీకు నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. ఇందులో ఎంసెట్కి సంబంధించి 25 సీట్స్ అండ్ స్పెషల్ కోటాకి సంబంధించి మీకైతే టోటల్ 5 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట స్టూడెంట్స్. ఓకే, అండ్ దీంతో పాటు నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేసి PV నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ హైదరాబాద్. ఇందులో మీకైతే ఏకంగా 2 కోర్స్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి BVSc అండ్ AH. ఇందులో 5 years అండ్ అప్ అంటే 5.5 years అయితే మీకు ఈ కోర్స్ ఉంటుంది. ఓకే, ఇందులో దీనికి సంబంధించి టోటల్ 3 అయితే కాలేజెస్ ఉన్నాయి. ఫస్ట్ రాజేంద్రనగర్ హైదరాబాద్. ఓకే, అండ్ సెకండ్ వచ్చేసి కొరుట్ల జగిత్యాల డిస్టిక్. అండ్ థర్డ్ వన్ అర్బన్ డిస్టిక్లో అయితే అవైలబుల్గా ఉంది. ఓకే, సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్స్ మీకు 168 అయితే మీకు ఎంసెట్ ద్వారా ఇందులో ప్రవేశాలు అయితే ఉంటుంది స్టూడెంట్స్. 168 అయితే సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి BFSc. ఇందులో మీకు 4 years అయితే కోర్స్ ఉంటుంది. కాలేజ్ ఆఫ్ ఇందులో ఫిషరీ సైన్స్. ఓకే, ఇది వనపర్తి డిస్టిక్లో ఉంది. ఇందులో 25 సీట్స్ ఉన్నాయి. ఓకే, అది కూడా ఓన్లీ ఎంసెట్ ద్వారా అయితే ఈ వనపర్తి డిస్టిక్లో ఉన్న PV నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ కింద ఉన్న ఫిషనరీ సైన్స్ 25 సీట్స్ అయితే ఉంటాయన్నమాట స్టూడెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక లాస్ట్ యూనివర్సిటీ శ్రీ కొండ లక్ష్మణ్
తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇది ములుగు సిద్దిపేటలో ఉంది. ఓకే, సో ఇందులో 3 అయితే కాలేజెస్ ఉన్నాయి. ఫస్ట్ రాజేంద్ర నగర్ హైదరాబాద్, సెకండ్ వనపర్తి డిస్ట్రిక్ట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మహబూబాబాద్ డిస్ట్రిక్ట్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, ఇందులో 200 అయితే ఎంసెట్ ద్వారా సీట్స్ అయితే ఇందులో అడ్మిట్ చేస్తారు. ఓకే, అండ్ సెకండ్ వచ్చేసి 54 స్పెషల్ కోటా కింద అయితే సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట స్టూడెంట్స్. ఓకే, సో ఇందులో చూడొచ్చు మీరు పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ కింద మీకైతే 168 వెటర్నరీ సైన్స్ కింద అయితే మీకు ఇందులో సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో దీంతో పాటు ఈ 168తో పాటు ఇంకా 15 సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి స్టూడెంట్స్. ఓకే, ఈ 15 సీట్స్ని ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి అయితే భర్తీ చేస్తారు. సో ఈ 15 సీట్స్కి సంబంధించి వాళ్ళ యూనివర్సిటీ వెబ్సైట్లో వాళ్ళైతే ఒకరోజు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే వాళ్ళు పెడతారు, లేదంటే ఆన్లైన్లో అడ్మిషన్స్ అయితే పెడతారు వాళ్ళు. ఓకే, 15 సీట్స్ వచ్చేసి అది ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్ కోట, అంటే అది స్పెషల్ కోట ఉంటుంది, అంటే మేనేజ్మెంట్ కోట కింద మీరు సొంతంగా డబ్బు పెట్టి మీరైతే సొంతంగా ఫీజు కట్టి మీరు ఈ కోర్స్ని అయితే పూర్తి చేసుకోవచ్చు. ఓకే, సో స్టూడెంట్స్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే క్రైటీరియా ఫర్ సెలెక్షన్. ఇందులో ఈ యూనివర్సిటీస్లో మీకు సెలెక్ట్ అవ్వడానికి కొన్ని క్రైటీరియా అయితే మీకు మెయింటైన్ చేయబడుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలంగాణ ఈఏపీసెట్ 2025కి సంబంధించి మీరైతే ఎగ్జామ్ రాసి ఉండాలి స్టూడెంట్స్. ఓకే, అది కూడా బైపీసీ స్ట్రీమ్ కింద. సో అయితేనే మీరు ఈ 3 యూనివర్సిటీ కింద మీరైతే అప్లై చేయడానికి మీకైతే వీలుంటుంది స్టూడెంట్స్. సో ఇందులో మీకైతే టోటల్గా సపరేట్ ఒక స్పెషల్ కోటా సీట్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు టీజీఈఏపీ సెట్కి సంబంధించి కూడా సీట్స్ అయితే వేకెంట్ ఉన్నాయి. సో ఇందులో స్పెషల్గా బీఎస్సీ అగ్రికల్చర్, ఓకే, అండ్ బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్, బీటెక్లో ఫుడ్ టెక్నాలజీ, అండ్ బీఎస్సీలో హార్టికల్చర్ కోర్స్ కోసం అయితే మీకైతే సీట్స్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ ఇప్పుడు చూడొచ్చు మీరు ఇందులో ఏజ్ క్రైటీరియా ఏంటి ఉంటుంది మీకు. ఓకే, సో ఏజ్ వచ్చేసి మీకు మినిమం అయితే 17 ఇయర్స్ ఉండాలి స్టూడెంట్స్. ఓకే, మినిమం 17 ఇయర్స్ ఉంటేనే మీరైతే ఇందులో ఎలిజిబుల్ ఉంటారు స్టూడెంట్స్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్. ఈ సీట్స్ కోసం మీకైతే కొన్ని రిజర్వేషన్ ఉంటుంది. సో రిజర్వేషన్ ఏంటంటే స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓసీ వాళ్ళకైతే 46% రిజర్వేషన్ ఉంటుంది, అండ్ బీసీఏ వాళ్ళకి 7%, బీసీబీ వాళ్ళకి 10%, బీసీలో సి గ్రేడ్ వాళ్ళకైతే 1%, ఓకే, అండ్ బీసీడీ వాళ్ళకి 7% రిజర్వేషన్ ఉంటుంది, అండ్ అదేవిధంగా బీసీఈ వాళ్ళకి 4%. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకైతే అందులో 3 గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, మొన్న అయితే కుల వర్గీకరణ జరిగింది ఎస్సీలో. సో ఫస్ట్ ఎస్సీకి సంబంధించిన గ్రూప్ 1 స్టూడెంట్స్కి అయితే 1%, అండ్ ఎస్సీలో గ్రూప్ 2 9%, అండ్ ఎస్సీలో గ్రూప్ 3 కింద ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో వాళ్ళకైతే 5% సీట్ కేటాయిస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ వాళ్ళకైతే 10% మీకైతే సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి స్టూడెంట్స్. ఓకే, ఇది అయితే మీ యొక్క రిజర్వేషన్ సీట్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం చూద్దాం స్టూడెంట్స్. సో ఇందులో కొన్ని అయితే మీకు ఫీ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, ఆ ఫీ ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాము. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎవరైతే టీజీఈఏపీ సెట్ 2025 ఎగ్జామ్ రాసి వాళ్ళైతే ఈ యూనివర్సిటీలో జాయిన్ అవుతారో వాళ్ళకి కూడా టోటల్ 49,560 రూపీస్ పేమెంట్ చేయాలి. మీరు కరెక్ట్ విన్నారు, 49,560 రూపీస్. ఓకే, ఇందులో కొన్ని ఫీ అయితే మీకు రీఫండ్ కూడా అవుతుంది. ఆ రీఫండ్ ఫీ ఏంటిది అవి మొత్తం మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే టీజీఈఏపీ సెట్ ద్వారా పీజేటీఏయు, ఓకే, ఈ యూనివర్సిటీలో ఎవరైతే జాయిన్ అవుతారో, ఓకే, అది కూడా అగ్రికల్చర్, ఓకే, అండ్ బీఎస్సీలో కమ్యూనిటీ సైన్స్, అండ్ బీటెక్లో ఫుడ్ టెక్నాలజీ కింద. సో వాళ్ళకైతే ట్యూషన్ ఫీ కింద మీరైతే 11,770 ఫీ కట్టాల్సింది. ఓకే, ఎవరైతే టీజీఈఏపీ సెట్ ఎగ్జామ్ రాసి ఈ పీజేటీఏయు యూనివర్సిటీలో జాయిన్ అవుతారు, ఓకే, వాళ్ళకి ఏదైనా కేటగిరీ ఉండండి అందరికైతే సేమ్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ అదర్ స్పెషల్ ఫీ, ఓకే, అది మీకు 13,990 రూపీస్ ఉంటుంది. ఓకే, అండ్ లైబ్రరీ ఫీ కోసం మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపాజిట్ అయితే 2,500 చేయాలి. ఓకే, ఇది మీకు రీఫండ్ కూడా అవుతుంది స్టూడెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ అంటే ల్యాబ్స్ కోసం మీకు దానికోసం కూడా సేమ్ 2,500 డిపాజిట్ చేయాలి, ఇది కూడా మీకు రీఫండ్ అవుతుంది. అండ్ అదేవిధంగా హాస్టల్ కోసం మీకు టోటల్ 5,500 రూపీస్ డిపాజిట్ చేయాలి, ఇది కూడా మీకైతే రీఫండ్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ మెస్ కోసం అయితే టోటల్ 5,500 డిపాజిట్ చేయాలి మీరు. ఓకే, ఇది కూడా మీకు రీఫండ్ అవుతుంది. సో ఈ 4 పేమెంట్స్ అయితే మీకు రీఫండబుల్గా ఉన్నాయి. ఓకే, సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే టోటల్గా 5,500. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి 5,500 అండ్ 2,500 2,500 టోటల్గా 5,000. ఓకే, టోటల్గా
16,000. ఓకే, ఈ టోటల్ 49,560లో మీకు 16,000 అయితే మీకు రీఫండ్ ఉంటుంది. ఓకే, అండ్ మిగతాయి మీకైతే ఎవ్రీ ఇయర్ కట్టాల్సింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ కింద టోటల్ మీరు 6,000 పేమెంట్ కట్టాలి. ఓకే, అండ్ నెక్స్ట్ హాస్టల్ రూమ్ రెంట్ కింద టోటల్ మీరు 1,800 రూపీస్ కట్టాల్సింది. ఓకే, అండ్ ఇందులో హాస్టల్ అండ్ మెస్ కోసం అయితే ఛార్జెస్ ఇంక్లూడ్ లేవు, దానికోసం కూడా మీరు సపరేట్ కట్టాలి, హాస్టల్ అండ్ మెస్ కోసం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఎవరైతే పీవీఎన్ఆర్టీవీయు ఈ యూనివర్సిటీ కింద ఎవరైతే జాయిన్ అవుతారో ఓకే వాళ్ళకైతే ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎస్కేఎల్టీజీహెచ్యు. ఓకే, ఈ విధంగా ఈ సపరేట్ యూనివర్సిటీకి కొన్ని ఛార్జెస్ సపరేట్ ఉన్నాయి. ఓకే, కొన్ని రీఫండ్ కూడా ఉన్నాయి మీకు. ఓకే, కొన్ని అయితే అన్రిఫండబుల్ ఉన్నాయి. సో ఈ విధంగా అయితే మీ యొక్క పేమెంట్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే స్పెషల్ కోటా కింద అంటే ఎవరైతే మేనేజ్మెంట్ కింద జాయిన్ అవుతారో వాళ్ళకైతే సొంత డబ్బులు అయితే ఖర్చు పెట్టి జాయిన్ అవ్వాలి. ఓకే, ఈ విధంగా అయితే వాళ్ళకు కూడా ఫీ స్ట్రక్చర్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ ఇందులో ఏ విధంగా అప్లై చేయాలి ఇప్పుడు. ఓకే, అది మనం ఫస్ట్ తెలుసుకుందాం స్టూడెంట్స్. సో ఇందులో అప్లై చేయడానికి స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఈ పీజేటీ ఏయు అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీకు రావాల్సింది. ఓకే, సో గూగుల్కి వెళ్ళి మీరు pjtau.edu.in ఓకే ఈ వెబ్సైట్ మీద సెర్చ్ చేయండి, లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఓకే, దాని మీద క్లిక్ చేయండి, డైరెక్ట్గా మీరైతే ఈ వెబ్సైట్ మీద వస్తారు స్టూడెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అప్లై చేయడానికి కొన్ని ఫీ ఉన్నాయి స్టూడెంట్స్ మీకు. ఓకే, సో ఆ ఫీ ఏ విధంగా ఉంటుందంటే ఇందులో ఒక క్లియర్గా మెన్షన్ అయి ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇందులో అప్లై కోసం స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద మీకు ఈ విధంగా మీకైతే కింద స్క్రోల్ అవుతుంది. ఓకే, సో ఇందులో మీరు చూడొచ్చు క్లియర్గా. సో చూడండి స్టూడెంట్స్, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ కంబైన్డ్ అడ్మిషన్స్ ఇంటూ వేరియస్ యూజీ కోర్సెస్ ఆఫ్ పీజేటీఏయు, పీవీఎన్ఆర్టీవీయు అండ్ ఎస్కేఎల్టీజీహెచ్యు అండర్ బైపీసీ స్ట్రీమ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26. లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ 27/6/2025. దీని మీద అయితే క్లిక్ చేయాలి స్టూడెంట్స్. ఓకే, సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే మీకు ఒక డాష్బోర్డ్ కనబడుతుంది. ఓకే, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, రాజేంద్ర నగర్, హైదరాబాద్, ఇండియా. ఓకే, ఈ విధంగా అయితే మీకు ఒక డాష్బోర్డ్ ఉంటుంది. సో ఇందులో డేట్స్ అయితే క్లియర్గా మెన్షన్ అయి ఉన్నాయి. ఓకే, మీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి స్టూడెంట్స్ 27 జూన్ 2025 సాయంత్రం 5 వరకు. ఓకే, అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 27 జూన్ 2025 సాయంత్రం 5 గంటల వరకు స్టూడెంట్స్. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీ కరెక్షన్ విండో అయితే 29 జూన్ నుంచి 30 జూన్ 2025కి అయితే ఓపెన్ అవుతుంది స్టూడెంట్స్. సో ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు మీరైతే ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ యొక్క రిజిస్ట్రేషన్ ఫీ అయితే కట్టాలి స్టూడెంట్స్. ఓకే, ఆ రిజిస్ట్రేషన్ ఫీ విధంగా ఉంటుంది. ఓకే, ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ ఓకే ఇది రెగ్యులర్ లేదంటే స్పెషల్ కోటా కింద అప్లై చేస్తున్నారు. ఓకే, లేదంటే కమ్యూనిటీ సైన్స్ ఓకే అండ్ ఫుడ్ టెక్నాలజీ బీటెక్ కింద అండ్ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ అండ్ బీఎస్సీలో హార్టికల్చర్. ఓకే, ఈ 6 కోర్సెస్కి అయితే ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ వాళ్ళకైతే టోటల్గా 1,500 రూపీస్ అయితే మీరు రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి స్టూడెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే క్యాస్ట్కి సంబంధించి ఉన్నారో వేరే కేటగిరీకి సంబంధించి ఉన్నారో వాళ్ళైతే టోటల్ 3,000 రూపీస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి స్టూడెంట్స్. ఓకే, ఆ పేమెంట్ ఫస్ట్ కట్టిన తర్వాతనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుతుంది. సో పేమెంట్ ఫీ కట్టాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా ఇలా బ్లింక్ అవుతుంది. ఓకే, సో పే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ దీని మీద మీరు క్లిక్ చేయండి స్టూడెంట్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకు వస్తుంది. ఓకే, ఫస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి దీంట్లో ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓకే, ఓటీపీని మీరు మీ ఈమెయిల్ ఐడిలో వచ్చే ఓటీపీని ఇందులో ఫిల్ చేయండి. ఓకే, అండ్ దాని తర్వాత మీకు ఫీ పేమెంట్ కోసం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, యూపీఐ మీకు ఫీ పేమెంట్ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. ఫీ పేమెంట్ ఇచ్చిన తర్వాత మీకైతే ఒక రిసిప్ట్ కూడా వస్తుంది స్టూడెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఫీ పేమెంట్ తర్వాత మీకైతే ఇందులో ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో దీని మీద మీరు క్లిక్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా ఉంటుంది. సో మీ వెబ్సైట్ యొక్క హాల్ టికెట్ నెంబర్
ఇందులో ఎంటర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మొబైల్ నెంబర్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇలా మీరు ఎంటర్ చేయాలి. ఓకే, అండ్ దాని తర్వాత మీరు పేమెంట్ చేసిన మీ రిఫరెన్స్ ఐడి, ఓకే, పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ వస్తుంది. ఓకే, ఆ రిసిప్ట్ మీద రిఫరెన్స్ ఐడి రాసి ఉంటుంది. ఆ రిఫరెన్స్ ఐడిని మీరు ఈ లాస్ట్ బాక్స్లో మీరైతే దీన్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఇందులో మీరు క్లిక్ చేస్తే ఓకే, దాని తర్వాత మీకైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఒకవేళ మీకైతే పేమెంట్ కట్టిన తర్వాత కూడా పేమెంట్ రిఫరెన్స్ ఐడి లేదనుకోండి, సో ఇందులో కింద ఒక ఆప్షన్ ఉంది, నో యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి. దీని మీద క్లిక్ చేయండి. మీకైతే పేమెంట్ యొక్క రిఫరెన్స్ ఐడి ఉంటుంది. ఓకే, అది వస్తుంది మీకు. ఓకే, సో దీన్ని కూడా మీరు హాల్ టికెట్ నెంబర్, ఓకే, నెక్స్ట్ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ని క్లిక్ చేస్తే మీరు చేసిన పేమెంట్ యొక్క రిఫరెన్స్ ఐడి అయితే మీకు వస్తుంది స్టూడెంట్స్. ఓకే, సో ఈ విధంగా పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి. అందులో మీ డీటెయిల్స్, ఓకే, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, అన్ని విధాలుగా మీకైతే కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. ఓకే, అది మీరు ఫిల్ చేసిన తర్వాత మీకైతే మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ని ఇందులో ఇక్కడ ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్, ఓకే, దీని మీద క్లిక్ చేసి మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోవచ్చు స్టూడెంట్స్. ఇక్కడ క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇందులో హాల్ టికెట్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా అడుగుతుంది. అండ్ కింద గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని కొడితే మీకు ఒక మీ అప్లికేషన్ యొక్క పీడిఎఫ్ వస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసి మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు స్టూడెంట్స్. ఈ విధంగా అయితే ఫుల్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అయితే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అయితే మనకు ఒక నోటీస్లో ఈ విధంగా అయితే చూడడం మనకు అనౌన్స్ చేసింది స్టూడెంట్స్. ఇంకా ఈ పీజేటీఏయు లేదంటే వేరే యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే టీఎస్ ఎంసెట్ టీజీ ఈఏపీ సెట్కి సంబంధించి ఏవైనా చిన్న చిన్న అప్డేట్స్ వస్తే స్టూడెంట్స్ సో ఫస్ట్ మనం వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాము. దాని తర్వాత ఈ మన అకాడమీ మన యూట్యూబ్ ఛానల్లో మీకు వీడియో రూపంలోకి తెలియజేస్తాం స్టూడెంట్స్. సో దీనికోసం మీరైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీకు ముందు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, మీకు స్లాట్ బుకింగ్స్ ఉంటాయి. ఇవి అన్నింటినీ మీకు టోటల్గా స్టెప్ బై స్టెప్ చెప్పడానికి మీకైతే మనం ముందుకు వచ్చాము. ఓకే, మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చెప్తాం స్టూడెంట్స్. వేరే వాళ్ళు అయితే మీరు గైడెన్స్ కోసం అని ఈ విధంగా అయితే మీకైతే డబ్బులు తీసుకుంటున్నారు. ఓకే, సో ఆ డబ్బులు మీరు పెట్టి స్టూడెంట్స్ అది వేస్ట్ అవుతుంది. సో ఆ డబ్బులు పెట్టే విధంగా మీరైతే డబ్బులు సేవ్ చేసుకోండి. మన దగ్గర మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ₹1 ఛార్జ్ ఉండదు స్టూడెంట్స్. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే నుంచి ఎండింగ్ వరకు, అంటే మీరు అప్లై చేసి టోటల్గా మీరు కౌన్సిలింగ్ తీసిన తర్వాత కాలేజ్లో చేరే వరకు అయితే మనం టోటల్ బాధ్యత తీసుకొని మీకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు గైడెన్స్ ఇస్తున్నాం స్టూడెంట్స్. ఓకే, దాంతోపాటు మీకైతే ఏ విధంగా డౌట్స్ ఉంటాయో అన్ని విధాలుగా మీకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ సాల్వ్ చేస్తున్నాము. స్క్రీన్ పై ఉన్న నెంబర్ని కాల్ లేదా మెసేజ్ చేయండి. 24/7 మీకైతే మేము అవైలబుల్ ఉంటాము. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని కాల్ లేదా మెసేజ్ చేసి అడగండి. లేదంటే మీకు డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ బాక్స్ని మీరు కమెంట్ చేయండి. మీకున్న డౌట్ని మేము తప్పకుండా రిప్లై ఇస్తాం స్టూడెంట్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.